కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి మీలో ఎవరికైనా? శ్రీనివాసుడు పద్మావతీ దేవిని చూసి వరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ రోజుకి నిత్య కళ్యాణం జరుపుకుంటారు శ్రీవారు. కానీ ఈ కళ్యాణానికి మనం అందరం వడ్డీలు కట్టాలి. ఎందుకో తెలుసా? తెలుసుకునే ముందు అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే శ్రీనివాసుని కళ్యాణానికి బకుళామాత ఆకాశరాజు గారితో మాట్లాడడానికి వెళతారు. తర్వాత తిరిగి వచ్చి కళ్యాణం ఎలా చేయాలా అని ఆలోచిస్తారు. ఈలోపు శ్రీనివాస కళ్యాణ వార్త కైలాసం చేరగా పార్వతీ పరమేశ్వర్లు సతీ సమేతంగా కళ్యాణం జరిపించడానికి భూలోకం వస్తారు. శ్రీవారి కళ్యాణం కోసం ఖర్చయిద్ది కదండి. అందుకోసం శివకేశవులిద్దరూ ఆలోచించి కుబేరుడి దగ్గర అప్పు చేయాలని నిర్ణయించి కుబేరుడికి కబురు పెడతాడు. అప్పుడు కుబేరుడు, ఆహా, లోకాలు ఏలేవారికే నేను అప్పివ్వడానికి ఆహ్వానం వచ్చిందా అని ఆనందంతో బయలుదేరుతారు. వీరంతా ఆదివరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద సమావేశం అవుతారు. అప్పుడు మహాదేవుడు శ్రీనివాస కళ్యాణానికి గాను 14 లక్షల వరహాలు అప్పుగా కావాలని చెప్పి కుబేరుణ్ణి అడుగుతారు. అప్పుడు కుబేరుడు, స్వామి, ఇది కలియుగం, అప్పు ఇచ్చినందుకు గాను వడ్డీ కడతాను అని చెప్పి అంటారు. కలియుగ ధర్మం కాబట్టి ఖచ్చితంగా వడ్డీ కూడా కడతాము అని చెప్పి శివకేశవులిద్దరూ అంగీకరిస్తారు. అప్పుడు 14 లక్షల రామమాడలు 100కి రూపాయి చొప్పున వడ్డీ అంగీకారం తెలిపి రుణపత్రం తయారు చేస్తారు. ఇప్పుడేనండి అసలైన విషయం. వినండి రుణపత్రం ఎలా రాశారు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర, హేవళంబినామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పు ఇచ్చాము, తీసుకున్నాము అని చెప్పి పత్రాన్ని తయారు చేశారు. నోటు రాయటం పూర్తయ్యాక కుబేరస్వామి, స్వామి, ఇది కలియుగ ధర్మం కావున యుగధర్మం ఆచరించి అప్పుకు గాను సాక్షి సంతకాలు ఎవరన్నా చెయ్యమని అడుగుతారు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు, నా సతికి స్వయాన అన్న అయిన శ్రీ మహావిష్ణువు పెళ్లి కోసం నేను సంతకం చేస్తాను అని మొదటి దస్తూరి అప్పుడే పడుతుంది. అప్పుడు కుబేరుడు, స్వామి, తల్లికి ఒక బిడ్డ కాదు, సాక్షికి ఒక సంతకము సరిపోదు అని పక్కకు తిరిగి చూడగా అప్పుడే వస్తున్న బ్రహ్మదేవుడు, మా నాన్నగారి పెళ్లికి నేను సాక్షిని అని చెప్పి 2వ సంతకం పెడతారు. అప్పుడు ముచ్చటగా 3వ సంతకం కోసం కుబేరుడు తాపత్రయపడుతుండగా అశ్వత్థ వృక్షం కింద ఇదంతా జరుగుతుంది కాబట్టి అశ్వత్థ వృక్షం కూడా సాక్షిభూతంగా సాక్షి సంతకంగా నేను ఉంటానని చెప్పి 3వ సంతకం అశ్వత్థ వృక్షం చేస్తుంది. ఇలా మొదటి ప్రామిసరీ నోటు శ్రీనివాసుడి దగ్గర నుంచే మనకు మొదలైంది. ఇక సృష్టికి మూలమైన బ్రహ్మ విష్ణు శంకర్లు మనకు తల్లిదండ్రులు అవటం వలన మనం వారికి పిల్లలం. అందువల్ల వడ్డీ కాసులు ఈ రోజుకి అందరం కలిసి చెల్లిస్తున్నాము. యుగాంతంలో శ్రీవారు 14 లక్షల రామమాడలు చెల్లిస్తానని చెప్పి రాశారు. ఇక 3వ సంతకం చేసిన అశ్వత్థ వృక్షానికి కూడా శివుడు వరం ఇస్తాడు. ఇప్పుడు ఎట్లా అయితే మా అందరికీ నీవు సాయం చేశావో అందువలన మేమంతా నీ అందు ఉంటాం. నీకు మొక్కిన ప్రతి వారికి వారి కోరికలు నెరవేరుతాయని, నీకు ఎవరైతే ముడుపు కడతారో వారందరి కోరికలు మేము చెల్లిస్తామని స్వామి వరం ఇస్తారు. ఇలా వరం ఇవ్వడం వలన మనం ఆ రావి చెట్టుకి ఈ రోజుకి ప్రత్యేకంగా పూజలు చేస్తాము, ప్రత్యేకంగా ముడుపులు కడతాము. అందువలనే రావి చెట్టుకు కూడా అంత ప్రత్యేకత. ఈ రకంగా అండి మనకి ప్రామిసరీ నోటు పుట్టింది. 7 కొండల వాడికి వడ్డీ కాసులు చెల్లిస్తూ ఉంటాము, ఆ స్వామి దీవెనలు పొందుతూ ఉంటాము. మనందరం కూడా స్వామి కళ్యాణానికి పాత్రలమే.